హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ అక్షయ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు మనం పనీర్ ఇలా చిన్న చిన్న కుండ ముక్కల్లో దీని ఫ్రైని ఎలా చేసుకోవాలో చూసుకుందాం. ముందుగా నా ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు యాక్చువల్లీ ఇలా పనీర్ ఇలా గుండలా ఎందుకు అయ్యింది అంటే ఏం లేదండి, నేను టీ పెట్టుకోవడానికి అయితే వచ్చాను. పాలు అయితే ఎరిగిపోయింది. ఆ పాలు ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పి ఎక్కువ ఖర్చు అయితే ఏమైతే అవ్వదండి. కొంచెం మరబెడితే గ్యాస్ మీద అయితే ఒక 10 రూపాయల గ్యాస్ అయితే అవుతుంది. ఇండక్షన్ మీద అయితే ఒక 5 రూపీస్ 10 రూపీస్ కరెంట్ అయితే అవుతుంది. మనకు పాలు ప్యాకెట్ ఒక 35 రూపీస్కి అయితే వస్తుంది కదా. అలా అని చెప్పి నేను ఇలా ట్రై చేశాను. నాకైతే ఇలా పాలు విరిగిపోయిన పాలు ఇలా చెన్న అయితే బయలుదేరింది. ఇలా తీసి పెట్టుకున్నాను. దీన్ని మనం షుగర్ వేసుకొని తినడం ఎందుకని చెప్పి ఇలా మనం ఫ్రై చేసుకొని తిన్నా బాగుంటుందని చెప్పి. ఎలా ఉంటుందంటే మనం గుడ్డు ఉక్కిరి అయితే చేస్తాం కదా, గుడ్డు ఆమ్లెట్ చిన్న ముక్కల్లా ఉక్కిరి అంటారు కదా, అలా అయితే అలా వస్తుంది. ప్లస్ టేస్ట్గా కూడా ఉంటుంది. ఎగ్ కర్రీ అంటారు కదా, ఎగ్ పీసెస్ లాగా మనం ఆమ్లెట్కి ఎగ్ గుండలా చేస్తారు. ఎగ్ ఆమ్లెట్ వేసేటప్పుడు గుండలా చేసి ఉక్కిరిలా వస్తుంది కదా, అలా అయితే ఇది టేస్ట్గా వస్తుంది. చాలా అయితే బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూసుకుందాం. చెన్న, అదే పన్నీర్ పీసెస్ లాగా చిన్న చిన్న గుండ ముక్కల్లా, గరం మసాలా, మినప్పప్పు, జీలకర్ర, కరివేపాకు, పసుపు, కారం, కొంచెం వెల్లుల్లిపాయ ఇలా కచ్చాగా దంచి పెట్టుకున్నాను. నెక్స్ట్ పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, ఆయిల్, నెక్స్ట్ ఉప్పు. దీనికి చాలా టైం అయితే పట్టదు. జస్ట్ ఇలా తాలింపు పెట్టుకోవడమే. మనం చెన్న తీసినప్పుడే కొంచెం టైం అయితే పడుతుంది. గుడ్డు ఉక్కిరిలానే వస్తుంది. చాలా అయితే టేస్టీగా ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. ఇప్పుడు నేనైతే ప్రొసీజర్లోకి అయితే వెళ్ళిపోతున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ముందైతే స్టవ్ అయితే వెలిగించుకొని ఇలాగా చిన్న తపేలా లాంటిదైనా కడాయి లాంటిదైనా ఏదైనా అవుతుంది. ఎందుకంటే నాకు తక్కువ క్వాంటిటీ ఉంది కాబట్టి నేను తపేలా అయితే పెట్టుకున్నాను. ఆయిల్ అయితే వేసుకుందాం. కొంచెం ఆయిలే పడుతుంది, ఎందుకంటే పనీర్ ఆయిలీ కాబట్టి మనకు తక్కువ ఆయిలే పడుతుంది. ఎక్కువ ఆయిల్ కూడా నేను యూజ్ చేయను, నాకు ఇష్టం లేదు. మీకు కావాలంటే మీరు వేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ముందుగా జీలకర్ర, నెక్స్ట్ కొంచెం మినప్పప్పు, నెక్స్ట్ చిన్నగా ముక్కలుగా కట్ చేసుకున్న కరివేపాకు. ఇలా అయితే తీసి పక్కన పెట్టుకోరు. మీకు ఎన్నో వీడియోస్లో ఇలా చెప్పాను, మళ్ళీ గుర్తు చేస్తున్నాను. ఇలా అయితే తింటారండి. ఒకసారి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ పచ్చిమిర్చి, నెక్స్ట్ వెల్లుల్లిపాయలు. ఇప్పుడు మనం కొంచెం వేయించుకుందాం. ఇప్పుడు కొంచెం ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకుందాం. చూస్తున్నారు కదా, ఉల్లిపాయ ముక్కలు వేసి ఇప్పుడు కొంచెం ఇందులోనే చెన్న పచ్చివాసన పోవడానికి చింతరవ్వ, పసుపు అయితే వేసుకుందాం. కొంచెం చిటికెడు ఇలా కలుపుకుందాం. ఉల్లిపాయ ముక్కలు బాగా అయితే రాగాలి. బాగా వేగితేనే చెన్న కర్రీ టేస్టీగా ఉంటుంది. వేగవేద్దాం కొంచెం. ఉల్లిపాయ ముక్కలు బాగా వేయాలి. ఇప్పుడు మనం చెన్న తీసి పెట్టుకున్నాం కదా, అదైతే ఇందులో వేసుకున్నాం. పన్నీర్, వైట్ చెన్న అని కూడా అంటారండి. పన్నీర్ పీసెస్,
మనకి ఇది చేపల్లో వస్తుంది చూడండి, చేప గుడ్డు అంటారు. చేప గుడ్లు ఇలా వేయించుకుంటుంటారు కదా, ఆ టేస్ట్ అయితే వస్తుంది. ఎవరైతే అన్వి తినరు, నాన్ వెజ్, ప్యూర్ వెజిటేరియన్ అయితే వాళ్ళకి ఇలా చేసి పెడితే ఇష్టంగా తింటారండి. ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే మనం కొంచెం చిటికెడు కారం, తక్కువ క్వాంటిటీ కాబట్టి మనం కొంచెం అన్నీ వేసుకోవాలి. ఎక్కువైతే మీరు ఎక్కువ వేసుకోవచ్చు. కొంచెం గరం మసాలా ఇప్పుడు కొంచెం వేయించుకుందాం. ఇప్పుడు చిటికెడు సాల్ట్, జస్ట్ కొంచెం సాల్ట్ వేసుకొని ఇప్పుడు కొంచెం వేసుకుందాం. అంతేనండి, పనీర్ కర్రీ అయితే రెడీ. ఇప్పుడు కొత్త వంటకం అయితే మన ఫంక్షన్ హాల్స్లోని అన్నిటిలో ఫంక్షన్స్ చేస్తున్నారు కదా, డిన్నర్ నెక్స్ట్ లంచ్ అయితే పెడుతున్నారు. ఇప్పుడు ఇలా అయితే కర్రీ ఇలా అయితే మారింది. ఇలా పనీర్ ముక్కల్లా కాకుండా గుండలా చేసుకొని కర్రీ అయితే పెడుతున్నారండి. ఇలా అయితే ఒకసారి అయితే ట్రై చేయండి. పనీర్ ఇలా గుండలా చేసుకొని ఇలా వేయించుకుంటే చాలా అయితే బాగుంటుంది. అదే మిగిలిపోయిన పాలు అవి కూడా విరిగిపోయి మిగిలిపోయే పాలు జస్ట్ ఇలా ప్యాకెట్ అయితే తెచ్చారు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, పాలు ప్యాకెట్ ఇలా తెచ్చారు. టీ చేసుకుంటాను అన్నప్పుడు పాలు అయితే విరిగిపోయాయి. ఇంతకు ముందు అయితే చెప్పాను, చాలా బాధ అయితే తగిలింది. హెడ్ఏక్గా ఉందని టీ చేసుకోవడానికి కానీ అయితే వచ్చాను. టీ పెట్టుకోవడం అవ్వదు, పాలు అయితే విరిగిపోయాయి. ఆ పాలు అయితే ఇలా పనీర్ అయితే తీసుకున్నాను. పనీర్ తీసుకొని ఇలా గుండెలా చేసుకొని ఇలా ఫ్రై అయితే చేసుకున్నాను. మీకు ఈ వీడియో నచ్చిందా? నా పనీర్ ఫ్రై నచ్చిందా మీకు? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్, నాకు సపోర్ట్ అయితే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్?